వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో మనకు తెలిసిందే నిన్న నైట్ కూడా చాలా చోట్ల వాళ్ళ డ్రోన్స్ అండ్ కాల్పులు జరగటం, పాకిస్తాన్ ఎదురు దాడికి పాల్పడుతుందని చెప్పేసి తెలిసిన విషయమే. కాబట్టి ఫిరోజ్పూర్లో నిన్న నైట్ దాదాపు 10 డ్రోన్స్ దాకా వదిలారు, కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పుల్లో చాలామంది భారతీయులు వాళ్ళ కుటుంబాలతో అక్కడ ఉన్నారు. అండ్ కొంతమంది అయితే ఫ్యామిలీస్ ప్రెగ్నెంట్తో కూడా ఉన్నారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళని తరలించాలని ప్రయత్నిస్తున్నప్పటికి కూడా కుదరలేదు. కాబట్టి ఇవాళ ఒక స్పెషల్ ట్రైన్తో ఢిల్లీ దాకా పంపించి అక్కడి నుంచి వాళ్ళ ప్రదేశాలకు పంపాలని చెప్పి కూడా ఆర్మీ ప్లాన్ చేస్తుంది. బట్ దానిలో భాగంగానే ఇప్పుడు నిన్న నైట్ నాకు వేరే త్రూ నాకు ఒక నెంబర్ వచ్చింది అక్కడ ఉన్న ఫ్యామిలీస్కి సంబంధించి. అండ్ తను ప్రెగ్నెంట్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా 3-4 డేస్ అయింది అండ్ పోరాడుతున్నారు, ఇంటికి రాలేదు. మిగతా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి దానిలో సుకన్య అని ఒక తెలుగు అమ్మాయి, కడప అమ్మాయి ప్రజెంట్ మనతో మాట్లాడటానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అసలుకి పరిస్థితిలో ఒకసారి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సుకన్య, ఎలా ఉన్నారు? అంతా సేఫ్గా ఉందా ఫిరోజ్పూర్లో? నిన్న అసలు ఏమైంది? బాంబ్ అటాక్స్ నైట్ 8:30కి అనుకుంటా అటాక్ స్టార్ట్ అయిపోయింది. 10 వరకు కంటిన్యూగా ఇటు సైడ్ మన ఆర్మీ వాళ్ళు ప్లస్ అటు సైడ్ వాళ్ళు డ్రోన్స్ వాళ్ళు వేయడము, దాన్ని మన వాళ్ళు అటాక్ చేయడము. జెంట్స్ వాళ్ళు బార్డర్ ఏరియాలో డ్యూటీ చేయడానికి వెళ్ళిపోయారు అనమాట. ఓకే, ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎవరైనా మీకు తెలిసిన కొలీగ్స్ ఎవరైనా కానీ? ముందే ప్రోటోకాల్స్ వచ్చాయి, ఎలా ఉండాలి సేఫ్ గా అని చెప్పేసి మేము అవన్నీ ఫాలో అవుతూ జాగ్రత్తగా ఉన్నాము. అమ్మా మీది వీడియో బ్రేక్ అవుతుంది, అక్కడ సిగ్నల్స్ సరిగా లేవనుకుంటా. కాదమ్మా, ఇప్పుడు ఫిరోజ్పూర్లో ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి మీకు ఈ కాల్పులు కావచ్చు, మిసైల్స్ వాళ్ళు పాక్ వాళ్ళు వదలటం కావచ్చు, లేకపోతే యుద్ధం చేయటానికి ఫిరోజ్పూర్లోకి కూడా ఎంటర్ అయ్యారా, లేకపోతే ఓన్లీ మిసైల్స్ వదలటం లేకపోతే కాల్పులు జరగటం మాత్రమే జరుగుతుందా? మొన్న ఫస్ట్ అటాక్ జమ్మూ సైడ్ జరిగింది, తర్వాత రాజస్థాన్ మీద జరిగింది. బట్ నిన్న నైట్ మాత్రం ఎగ్జాక్ట్ గా మేము ఉన్న చోట ఫిరోజ్పూర్ ఏదైతే బార్డర్ ఏరియాలో ఉందో పంజాబ్ సైడ్ ఇప్పుడు మిడిల్ పార్ట్ మొత్తం అటాక్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట వాళ్ళు. ఓకే, కానీ లక్కీగా మా సోల్జర్స్ అక్కడ యాక్టివ్ గా ఉండడం వల్ల మాకు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. వాళ్ళు అక్కడ డ్యూటీస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మేము జాగ్రత్తగా ఉండగలిగాము. ఓకే, ఆల్రెడీ విన్నాం మన తెలుగు జవాన్ కూడా ఒక అతను కాల్పుల్లో చనిపోయారు. అలాంటిది ఏమైనా మనం వినాల్సి వస్తుంది, ఏమైనా భయంగా ఉంది? మన వాళ్ళు అక్కడ ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? తెలుగు వాళ్ళకి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, లేకపోతే ఆర్మీ జవాన్స్కి కావచ్చు? అంత ఏం లేదు సార్. యాక్చువల్ గా అయితే మా హస్బెండ్స్ ఎవరు ఇక్కడ మా దగ్గర లేరు. బట్ మా ఫ్యామిలీ సేఫ్టీ కోసము కొంతమంది ఆర్మీ పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ద్వారానే మేము సేఫ్ గా ట్రైన్ ఎక్కాము. ఢిల్లీ వరకు మా ట్రైన్ ఉంది. అక్కడ నుంచి మేము ఎవరి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ నుంచి డిస్పాచ్ అయిపోతాము. ఎవరిని ఇక్కడ పిలుచుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఒకవేళ వస్తే వాళ్ళు కూడా డేంజర్ సిచ్యువేషన్ లోని ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి. మిగతా మా హస్బెండ్స్ అందరూ బార్డర్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ సేఫ్ గా ఉండగలిగాం. ఓకే, ఇప్పుడు మీ వారు కూడా డ్యూటీలోనే ఉన్నారమ్మా? మీ వారు కూడా డ్యూటీలోనే ఉన్నారు అక్కడ ఇప్పుడు? డ్యూటీలోనే ఉన్నారు సార్. ఓకే, ధైర్యం చెప్పి పంపించారా మీకు? మేము ధైర్యంగా ఉన్నాము, ఇబ్బంది లేదు, ఫైట్ చేస్తాము, భారత్ కోసం నిలబడతాము, మీరు ఏమి ఇబ్బంది పడద్దు, బాధపడద్దు మా గురించి ధైర్యంగా చెప్పి పంపించారా? ధైర్యం చెప్పడమే కాదు, నేను యాక్చువల్లీ ప్రెగ్నెంట్, 8 months ప్రెగ్నెంట్. నాకు అనిపిస్తుంది నేను కూడా మీతో పాటు వస్తాను, ఎంతో కొంత స్టాండ్ అయ్యి మీకు హెల్ప్ చేస్తాను ఏదో మాకు వచ్చినంత వరకు. నాకు చాలా ఇదిగా వదిలిపెట్టి వెళ్ళాలంటే అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్క వయసు ఏడుస్తున్నారు సార్. 1 week అయిపోయింది. సివిలియన్స్ కి ఈ పెయిన్ తెలియదు అనమాట. ఎవరైతే బార్డర్ ఏరియాలో డ్యూటీ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ వైఫ్ కి, వాళ్ళ పిల్లలకి తెలుసు అంటే క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నామనేది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఏ టైంలో అటాక్ చేస్తున్నారో కూడా తెలియదు. ఓకే, కాదమ్మా, అందరూ ఆల్మోస్ట్ మీరు చెప్పారు ఒక మాట, మేమందరం ఆడవాళ్ళం అయినప్పుడు కూడా వాళ్ళ భార్యలుగా
మేము కూడా ఉండి పోరాడతామని మీరు ఒక మాట అన్నారు చూసారా? అది కూడా మీరు 8 మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. నిజంగా హ్యాట్సప్ అమ్మ మీకు అసలకి. అంటే మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూసారు కాబట్టి మీకు తెలుసు. అటాక్ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే అసలు మాకు మా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము సేఫ్ గా. మా హస్బెండ్స్ కూడా మేము సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ పీస్ఫుల్ గా వర్క్ చేసుకోగలుగుతారు. ఫ్యామిలీ మీద భయం లేకుండా ఉంటదని చెప్పేసి మమ్మల్ని అందరినీ డిస్పాచ్ చేసేసారనమాట. ఓకే. అసలు మేము సెండ్ ఆఫ్ చెప్పడానికి కూడా వాళ్ళ పక్కన లేదు. అసలు ఇక్కడ నుంచి దాటుకొని వెళ్తుంటే మేము వెళ్తాము సేఫ్ గానే ఉంటాము. వీళ్ళు ఇది ఎన్ని రోజులు పడుతుంది, నెల పడుతుందో, 2 నెలలు పడుతుందో, 3 నెలలు పడుతుందో, ఇంటికి ఎలా వస్తారో. కనీసం వెళ్ళిన వాళ్ళు సార్ తింటున్నారో తినట్లేదా, మాకు కాల్స్ కూడా లేవు అసలు వాళ్ళ సైడ్ నుంచి. నేను కాల్ చేస్తే వాళ్ళు ఎత్తారు, వాళ్ళు రిటర్న్ కాల్ చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదు అక్కడ. 24/7 వాళ్ళు ఆన్ డ్యూటీలోనే ఉన్నారు. అది ఎండకు ఉంటున్నారు. ఇక్కడైతే 2-3 డేస్ నుంచి పిడుగులు పడుతున్నాయి, ఫుల్ రైన్. ఆ టైంలో కూడా వాళ్ళకి నిలబెట్టుకొని వాళ్ళ గన్నులు పట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. మాకైతే అసలు 1 వీక్ అయింది. పిల్లల కోసం మేము స్ట్రాంగ్ గా ఉంటున్నాం. మేము వీక్ అయితే పిల్లలు ఏమైపోతారా అని చెప్పేసి వాళ్ళని తలుచుకుంటేనే అసలు చాలా బాధగా ఉంటుంది. ఓకే. ఎన్ని రోజులైందమ్మా మీ వారిని చూసి మీరు? 5 డేస్ అవుతుంది సార్. 5 డేస్ అయింది. సో 5 డేస్ నుంచి ఫోన్ లేదు, కాంటాక్ట్లో ఎవరు లేరు, ఒకవేళ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అంతా కూడా వాళ్ళు 24/7 చేస్తే జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడుతున్నారు, నేను బాగానే ఉన్నాను, మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకే. వాళ్ళ టెన్షన్ కూడా అక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి ఎలాగైనా పంపివ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మా దగ్గర లేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు చెప్పారు, అది సీక్రెట్ గా ఉంటది కాబట్టి. ఓకే. వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారు అనేది కూడా మాకు ఎటువంటి మెసేజ్ పాస్ చేయరు అనమాట. ఓకే. బహుశా మీకంటే అలవాటు అయి ఉండొచ్చు. పిల్లలు కొంచెం అంటే కాల్పులు జరుగుతున్నాయి అండ్ మిసైల్స్ కూడా వదులుతున్నారు, ఎదురు దాడి జరుగుతుందని చెప్పారు కాబట్టి పిల్లలు కొంచెం బాగా భయానికి గురై ఉంటారమ్మా నాకు తెలిసి ఆ సౌండ్స్ కి. రాత్రి ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలు బెడ్ కిందకి వెళ్ళి దాక్కున్నారు అసలు ఆ సౌండ్స్ వినలేక. అంత భయంకరమైన సౌండ్స్. అయ్యో. నేను దూరం నుంచి ఎక్కడే విన్నాను, లుధియానా సైడ్ అటు అటాక్ అయ్యింది, ఒక 3 times సౌండ్ వచ్చింది. కానీ నిన్న జరిగింది మాత్రం మేమున్న చోట జరిగింది. కంటిన్యూగా ఒక 1 hour వరకు ఇటు సైడ్ మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు, అటు సైడ్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. నేను నా కళ్ళతో ఇట్లా మా కోటర్ పై నుంచి 6 drones వెళ్ళడం చూసాను. మళ్ళీ అది అక్కడే పేలిపోవడం కూడా చూసాను. అసలు ఆ సౌండ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే పిల్లలు అయితే అసలు అన్నం కూడా తినలేదు ఆ భయంతో. అమ్మ మనం వెళ్ళిపోదాము అని ప్రతి ఒక్కరు అలానే ఏడుస్తున్నారు. హస్బెండ్స్ లేకపోవడం వల్ల మేము ఒకరికొకరు ఒకే కోటలో పిలిపించుకొని అందరం ఒకే చోట ఉన్నాం నైట్ అంతా సేఫ్ గా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అంటే మిమ్మల్ని బంకర్స్ కి తరలించారా ఈ 3-4 డేస్, లేకపోతే మీకు ఇచ్చిన క్వార్టర్స్ లోనే ఉండాల్సి వచ్చింది అసలుకి? మేము క్వార్టర్స్ లోనే ఉన్నాము. మాకు అన్ని విధాలుగా మా ఫెసిలిటీస్ మాకు ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఉన్నారు మాకు సెక్యూర్ గా. బయట వాళ్ళని ఎవరిని అలో చేయట్లేదు, మమ్మల్ని బయటకి వెళ్ళనివ్వట్లేదు అనమాట. మాకు కావాల్సిన కొన్ని ఏదైతే తినడానికి పాలు అలాంటివి ఉంటే అవన్నీ వాళ్ళే మాకు జాగ్రత్తగా చూసుకున్నారు. లోపల ఉన్నంత వరకు మాకు ప్రాబ్లం అనిపించలేదు. బట్ జరిగింది కూడా అటాక్ లోపలే. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంతా సివిలియన్స్ మీదనే ఉంది మాకు తెలిసి. అక్కడ బార్డర్ లో వర్క్ చేస్తున్న హౌస్ సోల్జర్స్ మీద వాళ్ళ టార్గెట్ లేదు. వాళ్ళ టార్గెట్ అంతా సివిలియన్స్ మీద ఉంది కాబట్టి మమ్మల్ని వెంటనే ఇక్కడ ఉండడం సేఫ్ కాదు మీరని చెప్పేసి మమ్మల్ని డిస్పాచ్ చేసేసారు. యాక్చువల్గా మేము ఎప్పుడో వెళ్లాల్సిన వాళ్ళకు మా ప్రతి ఒక్క ట్రైన్స్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ వస్తుండే. దానివల్ల మేము ముందే బయలుదేరలేకపోయాం అనమాట. ఓకే. ఎంతమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, అంటే ఫ్యామిలీస్ అంటే అక్కడ? మన తెలుగు వాళ్ళు నాకు తెలిసి మా యూనిట్ లో ఒక 6-7 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నారు. మేమందరం ఇప్పుడు ఒకే ట్రైన్ లో ఉన్నాము, వేరు సీట్లలో ఉన్నాము ప్రెసెంట్. ఓకే. అందరం బయలుదేరుతున్నాము. సో ఎప్పుడైతే కాల్పులు ఆపేశారో అప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు లోపల నుంచి బయటికి రావటం? కాల్పులు 10:30కి వర్షం పడింది. దాని తర్వాత కొంచెం సైలెంట్ అయిపోయింది. దాని తర్వాత అయితే జరగలేదు. మళ్ళీ 5:30కి ఇటు సైడ్ శ్రీనగర్ సైడ్ జట్లు టు పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, 2 వచ్చారు. మరి సోల్జర్స్ వాళ్ళు టెర్రరిస్ట్ తెలియదు.
ఆ న్యూస్ విన్నాను అనమాట. సో కాల్పులు అయితే వాళ్ళు జరపడం అయితే నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ దాకా ఏదో ఒక విధంగా కాల్పులు అయితే చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఏమాత్రం వాళ్ళ టార్గెట్ నైటే సార్, ఆ. వాళ్ళ టార్గెట్ నైటే. సో ఇక్కడ మా యూనిట్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 60-70 మెంబర్స్ ఉంటారు. అందరికి మేము స్టేటస్ పెట్టి అప్డేట్ పెడుతున్నాం అనమాట. పొరపాటున కూడా ఏ లైట్స్ ఆన్ చేయొద్దండి, బయట బాల్కనీ లైట్స్, ఇంటి లైట్స్, మొబైల్ టార్చ్ లైట్స్ ఏవి, ఓకే అది సేఫ్ కాదని చెప్పేసి కొంచెం మా ప్రోటోకాల్స్ మాకు ఉన్నాయి. మేము అవన్నీ ఫాలో చేసుకుంటూ కేర్ఫుల్ గా ఉన్నాము. లైట్స్ ఎక్కడైతే ఉన్నాయో డ్రోన్స్ ఎగ్జాక్ట్ గా వచ్చి అక్కడే పడుతున్నాయి. ఓ నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో నాకు అర్థమైంది ఇదే. అందుకే అనిపిస్తుంది మాకు ఇదంతా ఒక 10 days ముందు ప్రాక్టీస్ చేయించారు అనమాట. సైరన్ సౌండ్ రాగానే పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయి బయట ఎవరు ఉండకూడదు, లైట్స్ ఏది ఆన్ లో ఉండకూడదు. చాలా కష్టం నిజంగా. లైట్లు ఇంట్లో ఏమి క్యాండిల్ కూడా వెలిగించకూడదు అనేది కూడా చాలా కష్టం పిల్లలతో అసలుకి. పాపం నిజంగా అంతా క్లోజ్ చేసేసుకున్నాక ఒక దీపం పెట్టుకోవడమా, చిన్న టార్చ్ పెట్టుకోవడమా, అది కూడా బయటకి షాడో వెళ్ళకుండా అలా అలా మెయింటైన్ చేసుకున్నాం అనమాట. ఓకే ఫుడ్ వరకు డే టైం ప్రిపేర్ చేసుకొని నైట్ వరకు అదే అడ్జస్ట్ అయ్యేలా సెట్ చేసుకునే వాళ్ళము. ఓకే నిజంగా ఆర్మీ ఫ్యామిలీస్ అందరికి సెల్యూట్ అమ్మా. ఎంతో కష్టపడుతున్నారు. అటు పక్కన మీ మీ అందరు హస్బెండ్స్ కావచ్చు, ఒకవైపు మీరు ఫ్యామిలీస్ అక్కడ ఉండి పిల్లలతో అండ్ ఇన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఎవరికి తెలియదు. ఒక్కసారిగా నేను మీ మెసేజ్ చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. నైట్ కాల్పులు స్టార్ట్ అయినాయి, చాలా టూ మచ్గా సౌండ్స్ వస్తున్నాయి, పిల్లల చాలా అసలు ఆ టైంలో ఎవ్వరు లేరు సార్. అసలు అక్కడ అటాక్ జరుగుతుందన్న విషయం కూడా ఎవ్వరికి తెలియదు. అసలు అది సడన్ గా మేము ఆ సాంగ్స్ వినంగానే మేము అసలు ఎంత అట్లా బాడీ అంతా షివర్ అయిపోయింది మాకు. చూసాం మేము అంతా కళ్ళతో అసలు ఆ ఇన్సిడెంట్. సో వాళ్ళ టార్గెట్ అంతా కూడా సివిలియన్స్. మీరు చెప్పినట్లుగా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీకు అక్కడ పరిస్థితులు అర్థం చేస్తున్నారు కాబట్టి. సివిలియన్స్ మీదనే ఉంది సార్. ఓకే మీది ఎక్కడమ్మా? మీది ఆంధ్రానా తెలంగాణ? మాది ఆంధ్ర సార్. ఆంధ్ర ఎక్కడ మీది? కడప డిస్ట్రిక్ట్. కడప డిస్టిక్. ఓకే సో మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉండండి. 8 months ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఒక బాబు ఉన్నారు కదా మీకు కూడా? ఒక బాబు. సో 8 months ప్రెగ్నెంట్ అని చెప్పారు. చాలా ధైర్యంగా ఉండండి. ఈ టైంలో చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ ఏ బ్యాడ్ న్యూస్ మనం వినకూడదనే కోరుకుంటున్నాము. అందరూ కూడా చాలా గట్టిగా పోరాడుతున్నారు భారత్ కోసం. దానిలో మీరు కూడా భాగం అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. చాలా హ్యాపీగా ఉండండి అమ్మా. ఇప్పుడు మనం అందరం ప్రే చేయాల్సింది ఇది, మన వాళ్ళకు ఏ ప్రమాదం జరగకూడదు, అందరూ సేఫ్ గా ఉండాలి. అందరం అదే కోరుకుందాం. ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతుంది. పీస్ఫుల్ గా ఇదంతా సాల్వ్ అయిపోవాలి. 3-4 months టైం పట్టినా పర్లేదు, కానీ అందరూ మా వాళ్ళందరూ మాకు సేఫ్ గా రిటర్న్ రావాలనేది మేము దేవుని ప్రార్థిస్తున్నాము. సుకన్య, యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, చాలా ధైర్యంగా ఉండమ్మా. ఈ టైంలో చాలా ధైర్యంగా ఉండాలి నువ్వు. నెక్స్ట్ మంత్ డెలివరీ ఉండొచ్చు మీకు. మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, ఎందుకంటే మీరు బ్యాక్ వస్తున్నారు. ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రుల దగ్గర ఉంటాం మీరు. మిగతా ఫ్యామిలీస్కి కూడా చెప్పమ్మా, ఒకసారి కన్వే చేయి, అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పండి. మన వాళ్ళకి ఏమి కాదు, అందరూ ఎదిరించి పోరాడి నిలిచి భారత్ జెండాని ఎగరేస్తారు, అంత టాలెంట్ ఉంది. సో అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై భారత్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సుకన్య. జై హింద్.